మంత్రుల హడావుడి చూస్తే నాకెందుకో ఆశ్చర్యం వేస్తుంది మరి. ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకో కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్‌లో నీళ్ళు కూడా కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి లేదా కమిషన్‌లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల ఒక బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులైతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులున్నారా? కమిషన్‌ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడింది. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఈ మాత్రం సోయి లేదు, బాధ్యత లేదు ఇవాళ ఉన్న ప్రభుత్వానికి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి.